శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 2 కథలను చెప్పెదము. మొదటిది దహనులో బీవు దేవ్ గారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. రెండవది బాంద్రాలోని హేమాడ్ పంతు ఇంటికి హోలీ పండుగ నాడు భోజనమునకు పోవుట. ప్రస్తావన: శ్రీ సాయి సమర్థుడు, పావనమూర్తి. తన భక్తులకు ఇహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపచేసి అప్రాప్యమును ప్రాప్తింపచేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున చేర్చుకొనిడివారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని, స్థాయిని శిష్యులకు ఇచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలను పాడిన వారి కంటే అంతకంటే ఎక్కువే కాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలేను. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలెదము. దేవుగారింట ఉద్యాపన వ్రతము. దహనులో బీవి దేవుగారు మమల్తదారుగా ఉండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యంలో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను. దేవుగారు బాపు సాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలయుననియు వారు రాకున్నచో అసంతృప్తికరముగా ఉండుననియు వ్రాసెను. జోగ్ ఆ ఉత్తరమును చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకమైన విజ్ఞాపన విని బాబా ఇట్లనెను: నన్నే గుర్తుంచుకొని వారిని నేను మరవను. నాకు బండి కానీ, టాంగా కానీ, రైలు కానీ, విమానము కానీ అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలుచువారి వద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యెదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చదమని వ్రాయము. జోగ్ బాబా చెప్పినదంతయు దేవునకు వ్రాసెను. దేవుగారెంతో సంతోషించిరి. కానీ బాబా రహతా, రుయి, నీమ్గాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలుసు. బాబాకు అవశ్యమైనదేమీ లేదు. వారు సర్వాంతర్యామి అగుటచే హఠాత్తుగా ఏ రూపమునైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చును అనుకొను. ఉద్యాపనకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గోసంరక్షణకై సేవ చేయుచు దహను స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయ నిమిత్తము వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మమల్తదారును కలుసుకొని వారి సహాయముతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మమల్తదారి అచ్చటికి వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయము కలిగించెను. ఇద్దరు ప్లాట్ఫామ్ మీద కూర్చుండి మాట్లాడిరి. దేవుగారు ఊరిలో ఏదో మరొక చందా పట్టి రావు సాహెబ్ నరోత్తమ్ శెట్టి నడుపుచుండుట చేత ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసములు పిమ్మట రమ్మనెను. ఈ మాట అవలు విని సన్యాసి అచ్చట ఉండిపోయెను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకై వచ్చునేమో అని దేవుగారు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులయ్యుండుట చూసి తాను చందాల కొరకు రాలేదనియు భోజనమునకై వచ్చితనని సన్యాసి చెప్పెను. అందుకు దేవుగారు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అనెను. అప్పుడు సన్యాసి, 2 కుర్రవాళ్ళు నాతో ఉన్నారు అనెను. దేవుగారు, మంచిది, వారు కూడా రండి అని అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండుట చేత వారి కొరకు ఎచ్చటికి పంపవలెనని సన్యాసి ఎవరిని పంపనవసరం లేదని తామే స్వయముగా వచ్చేదననియు చెప్పెను. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవుగారు చెప్పెను. సరిగ్గా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణ భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపు సాహెబ్ జోగుకు ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను. జోగు ఉత్తరము తీసుకుని బాబా వద్దకు వెళ్ళెను.
దానిని తెరవక మునిపే బాబా ఇట్లనను, హా, వాగ్దానము చేసి దగా చేసి తిననుచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కానీ నన్ను పోల్చుకోలేకపోయినని వ్రాయము. అట్టివాడు నన్ను పిలవనేలా? సన్యాసి చందాల కొరకు వచ్చనని అనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరి ఇద్దరితో వచ్చేదనంటిని. ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములైనను విడిచెదను. నా మాటలు నేనెప్పుడూ పొల్లు చెయ్యను. ఈ జవాబు జోగు హృదయములో ఆనందము కలుగు చేసెను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదువుకనే దేవుకు ఆనంద బాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందుకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటి రాక చేత తానెట్లు మోసపోయెనో, సన్యాసి చందాలకు వచ్చుట, మరి ఇద్దరితో కలిసి భోజనమునకు వచ్చెదను అను మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగు చేసెను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు చూచెదరు అనున్నది ఈ కథ వల్ల స్పష్టమగుచున్నది. హేమాడ్ పంత్ ఇంటికి ఫోటో రూపములో వెళ్ళుట. ఇక బాబా తన ఫోటో రూపమును సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము. 1917వ సంవత్సరము హోలీ పండుగ నాడు వేకువజామున హేమాడ్ పంత్కు ఒక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చదనని చెప్పెను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలో భాగమే. నిజముగా లేచి చూసేసరికి సన్యాసి కానీ బాబా కానీ కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబా గారి సహవాసము 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకోలేదు. బాబా మాటలకు మిగులు సంతోషించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాక, కొంచెము బియ్యము ఎక్కువగా పోయవలనని చెప్పెను. అది హోలీ పండుగ దినము. వచ్చువారు ఎవరని, ఎక్కడ నుంచి వచ్చుచున్నారని ఆమె అడుగను. ఆమె అనవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు జరిగినది జరిగగా చెప్పి తాను గాంచిన స్వప్నమును తెలియచేసెను. షిరిడీలో నుంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునా అని ఆమెకు సంశయము కలిగెను. అందులకు హేమాడ్ పంత్, బాబా స్వయముగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువగా పోసినచో నష్టము లేదన్ను. మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యను. హోలీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్య ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహములోని వారందరూ, కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుడులు మొదలగు వారందరూ వచ్చి వారి స్థలములను అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకొని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవ్వరూ రాలేదు. తలుపు వేసి గొండ్లము పెట్టిరి. అన్నశుద్ధి అయ్యేను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుటకి ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు, శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరూ భోజనము ప్రారంభింపబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించెను. హేమాడ్ పంత్ వెంటనే పోయి తలుపులు తీయగా 2 మనుష్యులచట ఉండిరి. ఒకరు అలీ అహ్మద్, మరొకరు మౌలానా ఇస్ముజావర్. ఆ ఇరువురు వడ్డనమంతయు పూర్తయి అందరూ భోజనము చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి: భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకుని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు. కావున ఇదిగో నీ వస్తువు నీవు తీసుకొను. ఆ తర్వాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదం. అట్లనుచు చెంకలో నుంచి ఒక పాత వార్తాపత్రిక కట్టిన పటము విప్పి టేబుల్పై పెట్టిరి. హేమాడ్ పంత్ కాగితము విప్పు చూసేసరికి అందులో పెద్దది అగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగులు ఆశ్చర్యపడెను. అతడి మనస్సు కరిగెను, కండ్ల నుండి నీరు కారెను.
శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలలచే ఆశీర్వదించెను అనుకొను. గొప్ప ఆసక్తితో నీకా పటము ఎట్లు వచ్చినని అలీ అహ్మద్ను అడిగెను. అతడు ఆ పటము ఒక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నీ తరువాత తెలియజేసెదను అనెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకొనుకయుండుట చేత త్వరగా పొమ్మని అనెను. హేమాడ్ పంత్కు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములోనున్న బాబా యొక్క చల్లని రూపును చూసి అందరూ అమితానందభరితులైరి. ఇదంతయు ఎట్లు జరగనని ఆశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమాడ్ పంత్కు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా అలీ అహ్మద్కి ఎట్లు దొరికెను, అతడు ఎందుకు తెచ్చెను, దానిని హేమాడ్ పంత్కు ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయములలో తెలియచేసెదము. 40వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.